హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ మధురమైన వలపు వర్ణం పార్ట్ 5. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? శివశంకర్ గౌరీ నడుము దగ్గరే ఆగిపోయాడు. చేతులతో కొలతలు వేస్తూ, ఏంటి ఇంత సన్నగా ఉంది? ఈ బొట్టేంటి తల్లి, నన్ను పిచ్చెక్కిచ్చేస్తుంది అంటూ అతనికి ఇష్టం వచ్చినట్టుగా చేతులతో నలిపేస్తూ ముద్దులు పెట్టుకుంటూనే అందాల దగ్గరికి చేరుకున్నాడు. ఆమెలో ఎలాంటి చలనం లేదు. ఆమె ఇష్టంతో అతనికి పనేమీ లేదు. ఆ బ్లౌజుని తీసి పక్కకి పడేశాడు. ఆమె కాస్త హైట్ తక్కువగా ఉండడం వల్ల అతనే ఆమె దగ్గర కాస్త వంగి అతని కోరికని తీర్చుకుంటున్నాడు. ఇక ఆగలేని శివశంకర్ గౌరిని ఎత్తుకొని మంచం మీదకి తీసుకుని వెళ్ళాడు. అతనికి ఇష్టం వచ్చినట్టుగా ఆమె అనుమానంతో ఆటలాడుతున్నాడు. పూర్తిగా నగ్నంగా చేసేశాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తే ఎలాంటి కోరిక కనబడడం లేదు. ఎందుకో అతనికి గౌరీ అలా ఉండడం నచ్చడం లేదు. ఆమె కూడా అతన్ని దగ్గరికి తీసుకుంటే బాగుండు, గట్టిగా కౌగిలించుకుంటే బాగుండు అని మనసుకు అనిపిస్తూ ఉంది. బలవంతంగానే ఒకసారి ఆమెతో కలిసిన తర్వాత ఆమె ఎదపైన అలాగే పడుకొని ఉన్నాడు. అతను హైటు వెయిట్‌తో ఉంటాడు కాబట్టి అతని బరువుని ఆమె మోయలేకపోతుంది. ఆమె గుండె వేగం అతనికి స్పష్టంగా వినపడుతుంది. అతని జుట్టులోకి ఆమె వేళ్ళతో సరిచేస్తే బాగుండు. నువ్వు ఇచ్చిన సుఖం నాకు బాగా నచ్చింది అని గౌరీ చెప్తే వినాలని అతను అనుకుంటున్నాడు. కానీ ఆమె అతనితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఇంకా ఎక్కువసేపు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆమె పైనుండి పైకి లేచి బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ కాలుస్తూ నిలబడ్డాడు. ఆమె వాష్రూమ్లోకి వెళ్ళి వచ్చింది. ఆడపిల్లలు నాజుగ్గా ఉంటారు. వయసులో ఉంది. పైగా కోరికలు తనకి కూడా ఉంటాయి కదా! మరి ఎందుకు నేను తనతో కలుస్తున్నప్పుడు ఒక్కసారి కూడా ఇష్టంగా నన్ను దగ్గరికి తీసుకోవడం లేదు? ఇప్పటి వరకు ఎంతోమంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నన్ను ఎంతగానో సుఖపెట్టారు. వాళ్ళు నన్ను నా మగతనాన్ని మెచ్చుకున్నారు. మరి గౌరీ ఎందుకు ఎలాంటి స్పందన లేకుండా అలా ఒక బొమ్మలా నాకు శరీరం అప్పచెప్పేస్తుంది? అంటే ఆమె మనసులో సూరత్‌గాడు ఉన్నాడా? ఆమె అతన్ని అంతగా ప్రేమించిందా? ఇంకా వాడినే తలుచుకుంటూ అలా మౌనంగా ఉంటుందా? నేను ఆమెతో మాట్లాడినప్పుడు చెప్పాను కదా! నేనంటే నీకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఏదో మత్తులో నీతో అలా ప్రవర్తించాను. నన్ను పెళ్లి చేసుకోకు, నీ దారిన నువ్వు వెళ్ళిపో అని చెప్పాను కదా! అయినా సరే వినకుండా నన్ను పెళ్లి చేసుకొని నాతో పాటే వచ్చేసింది. అంటే తన గురించి ఎలా అర్థం చేసుకోవాలి? నేను ఆమె గురించి ఎందుకిలా ఆలోచిస్తున్నానో నాకే తెలియడం లేదు. చిన్నప్పటి నుండి మా నానమ్మ తప్ప ఎవరూ నాకు ప్రేమని పంచిందే లేదు. నాకు ఏం కావాలన్నా అన్నీ నేనే చేసుకుపోయేవాడిని. ఇప్పుడు కూడా ఈ గౌరీ దగ్గర నాకు ఏం కావాలో నేనే తీసుకోవాలి. ఏంటో నా జీవితం అని కొద్దిసేపు బాధపడ్డాడు. అతను పైకి ఎంత గంభీరంగా ఉంటాడో లోపల అంతగా కుమిలిపోతున్నాడు. చిన్నప్పటి నుండి అతన్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళ నానమ్మకే అతని మనసేమిటో తెలీదు. ఇక గౌరికి ఎలా తెలుస్తుంది? అతనికి బాధగా అనిపిస్తుంది. మందు తాగాలనిపించింది. కానీ మంచంపై పడుకుని ఉన్న గౌరీ వైపు చూశాడు. ఆమె అందం ముందు ఆ మందు కూడా కిక్కు ఇవ్వడం లేదు అని అతని బాధని మనసులోనే కట్టిపడేసుకొని మళ్ళీ మొండిగా, మూర్ఖంగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. చిన్న పిల్లలకి ఇష్టమైన బొమ్మని ఇప్పిస్తే అస్సలు వదిలిపెట్టరు దాన్ని. ఇప్పుడు శివశంకర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అతనికి నచ్చిన బొమ్మ గౌరి. ఆమెని వదులుకోవాలని అతను అనుకోవడం లేదు. ఆ రాత్రంతా ఆమెతో కలుస్తూనే ఉన్నాడు. గౌరీ అతనిపైన కోపాన్ని చూపించడం లేదు, విసుక్కోవడం లేదు, అలానే ప్రేమని కూడా చూపించడం లేదు. అయినా ఒక్క రోజులో తెలియని మనిషిపై ప్రేమ ఎలా పుట్టుకు వస్తుంది?
శివ ఉదయాన్నే నిద్రలేచి పొలానికి వెళ్తాడు. 4 గంటల సమయంలో అతను ఆమెను విడిచిపెట్టి పొలానికి వెళ్ళాడు. గౌరీ టైం చేసుకుంది. కొద్దిసేపు కళ్ళు మూసుకొని నిద్రపోయింది. ఒక గంట సేపు పడుకున్న తర్వాత గౌరీ నిద్రలేచి గది మొత్తం క్లీన్ చేసుకుంది. స్నానం చేసుకొని చక్కగా చీర కట్టుకుంది. శివశంకర్ వాళ్ళ ఇంట్లో చాలామందే ఉంటారు. పని వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అప్పటికే రాజమణి గారు కూడా నిద్రలేచారు. మువ్వల శబ్దం చేస్తూ కిందకి వస్తున్న గౌరీ వైపు చూసి ఆమె నవ్వుకుంది. ఏంటమ్మా, ఇంత తొందరగా నిద్రలేచావు? ఇంకాసేపు పడుకోవద్దా అని అన్నది ఆమె. లేదమ్మమ్మ గారు, ఉదయం తొందరగా లేవడం అలవాటే అని చెప్పింది గౌరీ. రాజమణి కోడళ్ళు, కొడుకులు, కూతుర్లు ఇంకా పడుకొని ఉన్నారు. వాళ్ళు రోజు టిఫిన్ చేసే టైంకి ఫ్రెష్ అయ్యి గదిలో నుండి బయటికి వస్తారు. అది ఆమెకు బాధగా అనిపించినా వాళ్ళని మార్చలేను అని సైలెంట్గా ఉంటుంది. ఆ ఇంటి కోడలిగా గౌరీ దేవుడి గదిలో దీపం వెలిగిస్తే బాగుండు అని రాజమణి మనసులోనే అనుకుంటూ ఉంది. అమ్మమ్మ గారు, నేను పూజ చేసుకోవచ్చా అని గౌరీ ఆమె మనసును చదివేసినట్టుగా అడిగింది. అందుకు ఆమె చాలా సంతోషపడుతూ, ఇది నీ ఇల్లు, ఇక్కడ నీకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఎవరి పర్మిషన్ నీకు అవసరం లేదు. సంతోషంగా దేవుడికి పూజ చేసుకో తల్లి. ఈ ఇంట్లో దీపం పెట్టే వాళ్ళే కరువైపోయారు అని కాస్త బాధపడుతూ అన్నది. గౌరీ సిటీలో పుట్టి పెరిగింది. పూజా విధానం తెలుసో తెలీదో అని రాజమణి దగ్గరుండి ఆమెతో పూజ చేయించాలి అనుకుంది. కానీ ఆమెకు తెలియని శ్లోకాలు కూడా చదువుతూ చక్కగా పూజ చేసుకుంది. గౌరీ స్వయంగా దేవుడి కోసం నైవేద్యం వండిపెట్టింది. రాజమణికి కూడా ప్రసాదం ఇచ్చింది. అది తిని ఆమె ఆశ్చర్యపోయింది. సిటీలో పుట్టి పెరిగావు, పెద్ద పెద్ద చదువులు చదివావు, నీకు ఈ పద్ధతులు ఎలా తెలుసు అని అడిగింది. అదేంటమ్మమ్మ, చదువుకుంటే మన పద్ధతుల గురించి తెలుసుకోవద్దా ఏంటి? నాకు అన్ని పనులు వచ్చు, వంట కూడా వచ్చు, మీకోసం ఏదైనా టిఫిన్ చేసి పెట్టనా అని అడిగింది. ఆమెకు కళ్ళు కాస్త చెమ్మగిల్లాయి. ఏంటి అమ్మమ్మ గారు, నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని గౌరీ అడిగింది. లేదమ్మా, ఈ ఇంటికి నేను కోడలిగా అడుగు పెట్టినప్పటి నుండి ఎవరేం అడగని మాట అడిగేశావు. నా భర్త, మా అత్తగారు, నా పిల్లలు, కోడళ్ళు ఎవ్వరూ నన్ను ఇప్పటి వరకు ఇలా అడగలేదు. నా కోసం ఒకరు వంట చేస్తారు అని అనడం కాస్త వింతగానే ఉంది. కానీ నా కోరిక ఏమిటో తెలుసా అమ్మా? ఒక్కరోజైనా నా మనుషులతో నాకు ఇష్టమైన వంటకాన్ని వండించుకొని తినాలని ఆశ. నువ్వు నా ఆశని తీరుస్తున్నావు. నేను కాదని ఎందుకంటాను? నీకు నచ్చిన వంటని చేసి పెట్టమ్మా, తృప్తిగా తింటాను అని రాజమణి అన్నది. కానీ అప్పటికే ఆ ఇంట్లో వంట వాళ్ళు అన్ని రకాల టిఫిన్లు చేసి పెట్టారు. ఆ ఇంట్లో ఎన్ని కిలోలు వండినా వేస్ట్ కాదు. తినడానికి అంతమంది ఉన్నారు. ఇక గౌరీ బొట్టులోకి చీర దొప్పుకొని రాజమణి గారికి ఇష్టమని గారెలు, పూరీలు చేసి పెట్టింది. గౌరీ వంటని రుచి చూసిన రాజమణి ఆమెను మెచ్చుకుంది. నీలాంటి చక్కటి అమ్మాయిని వెతికి నా మనవడికి పెళ్లి చేయాలి అనుకున్నాను. కానీ ఆ దేవుడు వెతికే పని లేకుండా నిన్ను నా మనవడిని కలిపేశాడు. మీ ఇద్దరూ సంతోషంగా పిల్లాపాపలతో ఉండాలి. మా వాడు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా అమ్మా? చెప్పు నాతో, నేను వాడితో మాట్లాడతాను. వాడు కాస్త మొండివాడు. నీలా పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు. కానీ ధైర్యంలోనూ తెలివితేటల్లోనూ ఎవరికీ సాటిరాడు. నీ మొగుడు నికాసైన మగవాడే. చిన్నప్పుడే వాడికి అమ్మా నాన్న దూరం అయ్యారు. ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా కనీసం ఒక్కరు కూడా తిన్నావా అని పలకరించరు వాడిని. కానీ వాడు సంపాదించే ఆస్తి మాత్రం అందరికీ కావాలి. వాడికి అమ్మైనా నాన్నైనా అన్నీ నేనే. ఎన్ని రోజులు నేను వాడి మంచి చెడు చూస్తానో నాకు తెలీదు. వయసు అయిపోతుంది. ఇప్పుడు నేను విశ్రాంతి కోరుకుంటున్నాను. ఈ ఇంటి బాధ్యతని, నా మనవడి బాధ్యతని నీకు అప్పచెప్తున్నాను. నువ్వు ఒక అమ్మలా వాడిని దగ్గరికి తీసుకో. నాన్నలా ధైర్యాన్ని ఇవ్వు. వాడు చెడ్డవాడేమీ కాదమ్మా, మంచివాడే. వాడి గురించి అన్ని విషయాలు నీతో చెప్పాలనే ఉంది. కానీ కొన్ని విషయాలు తెలిస్తే భార్యగా నువ్వు బాధపడతావు. పైగా నా మనవడి గురించి నేను చెడ్డగా ఎలా చెప్తాను? వాడికి నీ ప్రేమనంతా అందించు. నీ కొంగును అస్సలు వదిలిపెట్టకుండా నీ చుట్టే తిరుగుతాడు చూడు అని రాజమణి చెప్పింది. గౌరీ మాత్రం మౌనంగా ఆమె మాటలు వింటూ కూర్చుంది.
ఇద్దరూ కలిసి టిఫిన్ తిన్నారు. అమ్మ గౌరీ, ఈరోజు వాడు టిఫిన్ చేయడానికి ఇంటికి రాడు. పొలం దగ్గరే ఉంటాడు. మధ్యాహ్నం భోజనం మాత్రమే మన పని వాళ్ళు తీసుకొని వెళ్తారు. వాడికి టిఫిన్ చేసే టైం కూడా ఉండదు. నువ్వు ఇబ్బంది పడకుండా వాడి కోసం ఈ టిఫిన్ తీసుకొని వెళ్తావా? నువ్వు తీసుకొని వెళ్తే వాడు తప్పకుండా తింటాడు అని రాజమణి చెప్పింది. గౌరి ఆమె మాటని కాదనలేకపోయింది. సరే అన్నట్టుగా తలాడించింది. గౌరి చేతితోనే 4, 5 రకాల టిఫిన్స్ వండుకొని బాక్స్‌ని రెడీ చేసి పెట్టుకుంది. ఆమెకు తోడుగా ఆ ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయిని ఇచ్చి పంపించింది పొలం దగ్గరికి రాజమణి. అయితే గౌరి టిఫిన్ చేస్తున్న సమయంలోనే రాజమణి కోడళ్ళు ఇద్దరూ వంటగదిలోకి వచ్చి గౌరి చేస్తున్న పనులని చూశారు. నవ్వుకున్నారు. "నువ్వు పొలం దగ్గరికి వెళ్తున్నావా? వాడికి ఉదయాన్నే ఇలాంటివన్నీ తినడం అలవాటు లేదులే. వాడి అలవాట్లన్నీ వేరే. వాడు 2 లీటర్ల పాలు పచ్చివే తాగేస్తాడు. ఆ తర్వాత పొలం గట్టు దగ్గర ఉన్న తాడి చెట్టు దగ్గరికి వెళ్ళి కళ్ళు ముంతని మొత్తం తాగేస్తాడు. చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ చేపలు పట్టుకొని ఎచ్చి పచ్చిగా కట్టెలపై కాల్చుకొని తింటాడు. అలాంటి వాడు ఇలాంటి టిఫిన్లు ఎందుకు తింటాడు? ఈ ముసలావిడకు ఏ పని పాట లేక నీకు ఇలాంటి పనులు పురమాయించింది. నువ్వు తీసుకుని వెళ్ళిన ఈ టిఫిన్ వాడు తింటాడు అనుకుంటున్నావా? ఈ పాటికే కళ్ళ ముందు పెట్టుకొని కూర్చోవచ్చు అని వాళ్ళు శివశంకర్ గురించి ఎగతాళిగా మాట్లాడుతూ నవ్వుకున్నారు. ఆ మాటలు గౌరికి బాధగానే అనిపించాయి. తర్వాత ఏం జరగబోతుంది? పొలం దగ్గరికి వెళ్ళిన గౌరికి భర్త గురించి అన్ని నిజాలు తెలుస్తాయా? అతను నిజంగానే తాగుబోతా, తిరుగుబోతా? గౌరిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డ సూరజ్ ఏమైపోయాడు? తర్వాయి భాగాలలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.